గౌరవనీయులు సభాధ్యక్షుడు మిత్రుడు పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ సోదరుడు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సోదరి గోదావరి అంజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు రాజశేఖర్ గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, ఆదలి రవీందర్ గారు, రెడ్ల రమేష్ గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గిద్దె రాజు గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి మాధురి ఆనంద్ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఓబీసీ మోర్చా నాయకులు రవి రామరాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు శంషాబాద్ రాజు గారు, ఆగారెడ్డి గారు, నర్సింగ్ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, నందారెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, ఈర్ల రాజు గారు, పటాన్చెరు పట్టణ అధ్యక్షుడు మిత్రుడు నాగసాని నరేష్, పార్టీ సంఘటన వ్యవహారాలు చూసేటువంటి మిత్రుడు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నటువంటి మిత్రుడు భావన ఋషి గారు, సీనియర్ నాయకులు సందెల్ ఆంజనేయులు గారు, వేదిక ముందున్నటువంటి సోదరి ఎంఆర్పిఎస్ నాయకురాలు పుణ్యవతి గారు, వేదిక ముందున్నటువంటి మహిళా సోదరిమణులు సుజాత గారు, మేఘనారెడ్డి గారు, వేదిక ముందున్నటువంటి అనేక మంది మాతృమూర్తులు, మా అక్క చెల్లెళ్ళు, ఎన్నికలలో పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎట్లా ముందుకు పోవాలని మొహమాట పడుతున్న సమయంలో అన్నా మేము ఇంటింటికి పోతాం, ప్రతి ఇంటికి పోయి ఓటు అడుగుతామని చెప్పి పాంప్లెంట్ని కుంకుమని తీసుకొని ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరి సుజాత, పుణ్యవతి, శిరీష, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మాతో పాటు పటాన్చెరులో రిపోర్టర్ గా పనిచేసి దుబ్బాక ఎమ్మెల్యేగా రఘును గెలిపిస్తామని కల్మషం లేకుండా నాకు సపోర్ట్ చేసినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ సమావేశం మందిరంలో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2:30 అయింది. మా సోదరు 20 మందితో మాట్లాడిపించింది. మంచిగా 2 నిమిషాలు అనుకుని మంచికి 4 నిమిషాలు పోయింది, 100 నిమిషాలు అయిపోయింది. నేను మాట్లాడాలనుకున్నటువంటి ప్రతి విషయాన్ని నాకంటే ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు మాట్లాడింది, కానీ చివరిగా మైక్ ఇచ్చింది కాబట్టి 2 మాటలు మాట్లాడకపోతే బాగుంటది కాబట్టి 2 మాటలు మాట్లాడేందుకు అవకాశం ఏంటి. 10 నిమిషాల్లో సమావేశం ముగించుకొని మంచి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికంటే ముందు ఇంకో కార్యక్రమం ఉంటుంది. గౌరవనీయులు ఈ దేశ ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే వారు ఒక మంచి కార్యక్రమం, ఎత్తేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదని, రైతన్నలకి ఎన్నికల కోడ్ ద్వారా ఆగిపోయినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను నిన్న సాయంత్రం విడుదల చేసినందుకు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భోజనం ఉంటుంది, పాలాభిషేకం ఉంటుంది. రఘునందన్ రావు ఒక 2 గంటలు స్టేజ్ మీదనే ఉంటాడు. మీ అందరితో కలిసి ప్రతి బూత్ అధ్యక్షుడితో కలిసి ఫోటో దిగుతాం కాబట్టి టెన్షన్ పడుతూ తోపులాటకి దాడి చేద్దని మీ అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నాం. నాకు మాటలు తక్కువ వస్తాయి, నాకంటే మైక్ ఇస్తే ఈ వేదిక మీద చాలా మంది చాలా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. వేదిక ముందు కూడా మా పుణ్యవతి బాధపడుతుంది అన్న, నాకు కూడా 2 నిమిషాలు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలి. పుణ్యవతి గంట మాట్లాడుతుంది, ఆదల్ని రవీందర్ మైక్ పడితే వెనకాల నుంచి శక్తి లాగాల్సి వస్తుంది. అట్లా రాజేందర్ రెడ్డి, ఇట్లా చాలా మంది వక్తలు, మా సోదరి మాధురి గారు ఉన్నట్టు చాలా మంది బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అందుకని మీ ఎంపీగా 2.5 దశాబ్దాల తర్వాత నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి రఘునందన్ గెలిస్తే మేము గెలిచినట్టు అని చెప్పి కష్టపడి సూర్యుడితో పోటీ మరి పొద్దున 6 నుంచి మొదలుకుంటే రాత్రి 10 దాకా నేనే రఘునందన్ ఇంటిలో కష్టపడ్డ మీకు అందరికీ మొత్తం
విషయాన్ని మనం ఎవరైనా కూడా మర్చిపోవద్దు. అందుకని భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే ఒక స్లోగన్, ముందు నీ బూత్ గెలువు, నువ్వు బూత్ గెలిస్తే నీ పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఎన్నిక నువ్వు గెలుస్తావని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన మెదక్ పార్లమెంట్ లో ఎవరికి విశ్వాసం లేకపోయినా మెదకంటే బీఆర్ఎస్ కు అడ్డాలని, ఒక 6 అడుగులు ఉన్నాడని, ఒకరు 3 అడుగులు ఉన్నాడని, ఇంకోటి ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఉన్నాడని, పోటీ చేస్తున్న దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని రకరకాల ఏకసత్తాలు ఆడిన కార్యకర్తల బలం, కార్యకర్తల ధైర్యం గెలుస్తామని అంటే బరాబర్ గెలుస్తామని ముందుకు తీసుకుపోయి గెలిపేవాళ్ళు ముందుగా ఎవరంటే ఆయా బూత్లలో పనిచేసినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు మీకు అందరూ కూడా శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నారు. నా జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అవకాశం తీసుకొని మీ అందరూ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్ద పెద్ద మాటలు చెప్పారు, మాకు 1,00,000 కోట్లు వచ్చినాయి, బీజేపీ వాళ్ళకు బూతులలో ఎవరు లేరు, బొల్లారంలో ఎవరు ఉన్నారు, నిన్న కాకపోతే కొత్త ఆయన తెచ్చి ప్రెసిడెంట్ తెచ్చుకున్నారు, బొల్లారంలో ఓట్లు వస్తాయా లేరు, ఈనాడు ఉన్నాడు మహారాజు వచ్చిన ఓట్లు, అమీర్పూర్ లో ఎవరు ఉన్నారు, మా దగ్గర పెద్ద పెద్ద రియల్టర్లు ఉన్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ కి వస్తారు తప్ప ఓట్లకు వనికిరాలని మా కార్యకర్తలు నాయకులందరూ కష్టపడి అమీర్పూర్ లో కూడా గొప్ప లీడ్ తీసుకొచ్చారు. కొత్తగా వచ్చాడు రాజు, మధ్యలో అటువైపు ఇటు వచ్చాడు, అధ్యక్ష పదవి తీసుకున్నాడు. అమీర్పూర్ మండలంలో గట్టిగా కష్టపడితే ఒక నాయకుడు ముందు నడిపిస్తే లీడర్లు తీసుకురావచ్చని అమీర్పూర్ లో చూడొచ్చు. పెద్దలు రంగారెడ్డి గారు చెప్పారు, అలా మాకు బూత్ కమిటీలలో కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని అని చెప్పాడు. రంగారెడ్డి గారు ధైర్యం ఉండు, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఎన్నడూ ఓటేయలేదు కూడా రేపు వచ్చిన ఎన్నికలలో 20% కాదు 60% ఓట్లు మనకేస్తారన్న ధైర్యం కూడా రంగారెడ్డి అని చెప్పిన అదే రీతిలో మన ఓట్లేసి కల్పించారు. ఎల్ఐజీలో చివరికి లాస్ట్ మీటింగ్ సుమారు 10 గంటల ప్రాంతంలో పెడితే గౌరవనీయులు గోషాబాద్ శాసనసభ్యులు రాజాసింగారావు మీటింగ్ కి ముఖ్య అతిథిగా వస్తే అశేష సంఖ్యలో జనం హాజరై మనల్ని ఆదరించిన రోజే మన రంగారెడ్డి గారు చెప్పిన అదే నువ్వు టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు, ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ వస్తుందని చెప్పినాం. ఇక్కడ కూర్చున్న 4-5 అక్కలు చాలా కష్టపడ్డారు. రంగారెడ్డి గారితో సమానంగా పనిచేసి అధిక సంఖ్యలో ఓట్లు తెచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయిపోయిందా మెదక్ గెలవగానే అయిపోయిందా అంటే నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు, నిన్న దాకా మీరు నా కోసం కష్టపడ్డారు, రేపటి నుంచి నేను మీ గెలుపు కోసం కష్టపడాలంటే మీరు 2 పనులు చేయాలి. నా కోసం ఎట్లయితే కష్టపడ్డారో అట్లా 2 పనులు చేయాలి దయచేసి. ఒకటి, కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉండాల్సినటువంటి మొదటి లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనలో చాలా మంది ఏమంటారంటే నేను పటాంచరు గెలుస్తా అంటావా, ఇది మొదటి డౌట్. రెండో డౌట్, నువ్వు నాకు టికెట్ ఇస్తా అని చెప్పు, నేను 10 కోట్లు పెడతా అంటారు. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల ఎన్నికలలో గెలిపి గుర్తించుకోరు. అట్లా గెలిపించేది ఉంటే నా మీద పోటీ చేసిన ఆయన 1,00,000 కోట్లకు ఉంటాడు. ఆయన 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయల ఓట్లు వచ్చారు. ఎంత వచ్చారు? 10 లక్షల మందికి. పార్లమెంటులో 18.5 లక్షల ఓట్లు ఉంటే 10 లక్షల మంది ఓటర్లకి మనిషికి 1000 రూపాయలు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, మిషనరీ ఉంది, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు, కార్పెంటర్లు చాలా మంది ఉంటే అందరితో పోయి డబ్బులు వచ్చారు. గెలిచిరా డబ్బులు మరి 1,00,000 కోట్లు ఉన్నాడు, ఎకరానికి 100 కోట్లు పెట్టి ఇదే రింగ్ రోడ్డు పక్కన 10 ఎకరాలు 1000 కోట్లు పెట్టి కొనగలిగిన మెదక్ పనులు ఏం చేశారు? మొన్న కాదు, కేసీఆర్ చెప్తాడు కదా, 6 కిలోమీటర్ల లోపు ఇటాచి తీసుకొచ్చి బొంద తీసి పెడితే మళ్ళా కూడా పోయాడు. ఇందాక మా తెల్లగూడ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ఆయన సొంత బూతులో, ఆయన ఉండే కేబుల్ కమ్యూనిటీలో, ఆయన సొంత బూతులో ఆయన పట్టించిన రాజపుష్ప నిలయంలో ఆయనకి ఎన్నో స్థానం వచ్చింది? అందుకని నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఎలక్షన్కి వెళ్తాను, దయచేసి అనుకోవద్దు. మీకు ఉండాల్సింది ఏంటి? ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎదురుగా పోటీ చేస్తుంది చంద్రశేఖర్ రావు, పోటీ చేస్తుంది చెప్పారు అనుకో, నేను గెలుస్తా
అంటారా అన్నారు. అంటారా? ఎవరు గెలుస్తారని చెప్పాలి? నేనే గెలుస్తా అని చెప్పాలి. నాకు ఎదుర్కొన్న శత్రువు ఎవరైనా నాకు అవసరం లేదు. 6 అడుగులు ఉన్నాడా, 3 అడుగులు ఉన్నాడా, 1000 కోట్లు ఉన్నాయా, 1,00,000 కోట్లు ఉన్నాయా కాదు. నీకు ఉండాల్సిందండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కుందేలకు తాబేలకు పంచాయతీ పెడితే తాబేలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే. ఈ రన్నింగ్ రేస్ లో ఎవరు గెలుస్తారు? తాబేలే గెలుస్తా అనుకున్నది. అందుకనే ఆగలేదు. మొదలుపెట్టిన కాడి నుంచి గెలుపు తీరాన్ని చేరేదాకా నడిచిందా, గెలిచిందా, నిలబడిందా, అది అట్లే ఉంటుంది. మీరు కూడా అట్లే ఉండరు. అన్న నా మీద పోటీ చేసే దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఉండనీరు పైసలు ఉండాలే గెలుస్తారంటే ఈ దేశానికి 1962 తర్వాత వరుసగా 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిండు. పైసలతో ప్రజా అభిమానంతో అయింది తప్ప ఇంకొకటి కాదు. అందుకని నేను గెలుస్తా అంటావు. అమీర్పూర్ మున్సిపాలిటీలో ఎడ్ల రమేష్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. పైసలు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీరు జనానికి ఎంత అందుబాటులో ఉంటున్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు, జనానికి కష్టం వస్తే నువ్వు ఎంతసేపు నిలబడతావు అనేది ప్రజలు చూస్తుంటారు. చాలా మంది లీడర్లు ఏం చేస్తామంటే ధర్నాకు పిలుపునిస్తాం. 10 నిమిషాలు ఫోటోలు అయిపోతాయి. మీడియా మిత్రులు వచ్చి ఫోటోలు తీసుకొని పోతారు. ఈ లోపల పోలీస్ జీవో వచ్చి ఆగుతారు. ఏం పని ఉన్నది నరసింహరావుకి? ఫోన్ కూడా రాదు. కానీ నరసింహరావు స్వయంగా ఫోన్ పట్టుకొని ఆ పక్కకి వెళ్ళిపోతాడు. ఏమైందంటే ఆడ పోలీస్ జీవో ఆగిందని చూస్తాడు. వాళ్ళంతా ఆయన అంగిలాగా ముడుతుందని ముందుగానే ఫోన్ పక్కనని ఏదో మాట్లాడుకుంటున్నట్టు పోతాడు. ఇసంటారు నాయకులు అవుతారా? నాయకుడు అంటే నడిపించడం నాయకుడు, ముంగటి ఉండడం నాయకుడు. మొదటి దెబ్బ పడితే నన్ను కొట్టుకోమని చెప్పిన నాయకుడు అవుతాడు. కానీ మా వాళ్ళని పట్టుకపో సార్ నేను ఎంఎస్సీకి కారు వస్తాను ఎప్పుడు మన జీవితకాలంలో లీడర్ కాదు. అందుకనే దయచేసి మీరే లీడర్లు, మీరే కార్యకర్తలు, మీ ఫోన్ కి, మీ రాజకీయ భవిష్యత్తుకి కర్త కర్మ క్రియ ఎవరు సపరేట్ పడారు. ఎవరు? మాకు బూత్ వల్ల కూర్చుంటుంది క్యాండిడేట్ లేరు, బూత్ ఏజెంట్లు లేరు. అధ్యక్షులకు ఫోన్ చేస్తే బూత్ ఏజెంట్లను కూడా ఇవ్వకుండా ఫోన్లు పనిచేస్తున్నారు కొంతమంది అధ్యక్షులు. అయినా బూత్ వల్ల ఎవరో ఒకరు వచ్చి కూర్చున్నారా లేదా? ఓట్లు పడ్డాయా లేదా? ఏదైనా ఒక్క బూత్ లో ఓట్లు పడలేదా? పడలేదా? ఎల్ఐజీలో కూర్చున్నారు, ఎంఐజీలో కూర్చున్నారు, రాజపుష్ప బూతులో కూడా భారతీయ జనతా పార్టీ బూత్ ఏజెంట్ కూర్చున్నారా? అయితే కాన్ఫిడెన్స్ అనేది అవసరం. ఈ కాన్ఫిడెన్స్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలలో ఉన్నంత మిగతా పార్టీలలో ఉండదు. పైసలు ఇస్తే పని చేస్తాం, పైసలు లేకపోతే ఇంటికి పోతాం అంటారు. కానీ ఏరే జెండాలు నక్సలైట్లు మెడ మీద తుపాకీ పెట్టి ఎత్తిన జెండా దించుతావా సస్తావా అంటే సాధారణంగా వస్తుందని కాషాయం కండువా దించమని కొట్టాడిన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు లీడర్ లేడన్నా, మమ్మల్ని నడిపించడం లేడు. అరే నువ్వే లీడరు, నీ ఊరికి నువ్వే లీడరు. ఏ ఊరికి ఆ ఊరికి మీరే కథానాయకులు కావాలి, మీరే ఎదగాలి. సర్పంచ్ మీరే, ఎంపీటీసీ మీరే, కౌన్సిలర్లు మీరే, కార్పొరేటర్లు మీరే తప్ప కొత్తగా తయారు చేసేది ఏముండదు. ఏముంటుందా? అప్పుడు కొత్తగా తయారు చేస్తాం. అప్పటికప్పుడు ఎవరికి తయారు చేయలేం కదా. అయితే నీడున్నారు, లేకపోతే నీడున్నారు, ఒకటి ఎవరైనా పక్క పార్టీ నుంచి వస్తే తీసుకొని బాగా గెలుస్తారనేటువంటి విశ్వాసం ఉంటే 1-6 చోట్ల ఎక్కడ అడ్జస్ట్ చేస్తుండొచ్చు. కానీ వచ్చే ప్రతి పదవికి మీకంటే ఎక్కువగా అర్హత ఉన్నటువంటి నాయకులు ఇంకెవరు ఉండరని గుర్తుపెట్టుకోండి. మా నాయకులు మాట్లాడతలేరు, మా మండలాధ్యక్షుడు ఫోన్ ఎత్తుతలేరు. డోంట్ ఫీల్ బ్యాడ్. ఏదైనా పనిలో ఉంటే ఎత్తకపోవచ్చు. మీ ఎంపీగా రఘునందన్ బరాబరి ప్రతి ఫోన్ కాల్కి ఆన్సర్ ఇస్తారు. అయితే బాధ ఏంటంటే ఈ మధ్యన కొంతమంది మిత్రులు గెలిచిన సంతోషంలో రాత్రి 10, 11, 12 తర్వాత దావతులు చేసుకుంటూ ఇక చూడు మా ఎంపీ సాబ్ ఎత్తుతాడా లేదా అని ఫోన్ చేస్తారు. దయచేసి అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎత్తితే స్పీకర్ పెట్టి ఇక చూడు మా ఎంపీ సాబ్ ఫోన్ ఎత్తిండా లేదా అంటాడు. అందరు నాతో మాట్లాడంటే నాతో మాట్లాడాడు, ఆ రూమతో అందరితో మాట్లాడిపిస్తుంటాడు. దయచేసి అట్లాంటి పనులు అయితే చేయకుండా ఎప్పుడైనా ఫోన్ ఎత్తకపోతే ఒక సింగిల్ లైన్ SMS పెట్టింది, నా పేరు ఇది, దయచేసి 1 సెకండ్ నాతో మాట్లాడు అని చెప్తే ఏదైనా మీటింగ్ లో ఉంటే మీటింగ్ అయిపోయాక మాట్లాడతారు. సో ఈ గెలుపు పటాన్చెరు నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి మనలో దాదాపు సగం ఓట్లు ఇచ్చి 3వ స్థానానికి 54,000 ఓట్లకి టీఆర్ఎస్
ఎలక్షన్స్ అప్పుడు నాయకులు చాలా మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ రఘునందన్ మాటలు మంచి కాదు, బరాబరి చేసి చూపెడతామని చెప్పి మీతో ముందుగా ఒక షాల్వ వేసుకోవాలన్నా, ఒక దండ వేసుకోవాలన్నా మొట్టమొదటి ఈ నియోజకవర్గానికి ఏదో ఒక పని ప్రారంభించినాకనే మీ పటాంజలకు వస్తుందా లేదని చెప్పి నేను నిన్న మొట్టమొదటి పోయి 10 ఏళ్ల నుంచి మెట్రో కోసం ఎవరు మాట్లాడలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినారు. ఆఖరికి కొల్లూరు కూడా కిలోమీటర్ సర్వీస్ రోడ్ కూడా పూర్తి చేయించని టీఆర్ఎస్ పార్టీకి మెడలు వంచి జైలు ఓట్లేసింది. కాబట్టి మొట్టమొదట మెట్రోని ఇన్సూరెన్స్ స్టేజ్ లో నెల రోజులలో డీజీఆర్ పూర్తి చేయమని చెప్పి నిన్న పోయి మెట్రో సీఎంటీ దగ్గర కూర్చొని 31వ రోజుకి డీపీఆర్ కాకపోతే మళ్ళీ మేమందరం మీ ఆఫీస్కి వస్తాం సార్ అని చెప్పి ఇంత ఖచ్చితంగా టైం మైండ్ షెడ్యూల్ ఇచ్చి అధికారులతో పని మొదలు పెట్టించడం. మెట్రోని ఖచ్చితంగా రఘునందన్లో ఎంపీ ఉన్నప్పుడు పూర్తి చేస్తారని చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే రీతిలో పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇందాక నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు, ఆ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జో లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జో జిహెచ్ఎంసీ తీసుకొస్తున్న బ్రిడ్జ్ని బస్టాండ్ గారి కాకుండా ఓఆర్ఆర్ వరకు ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు. ఖచ్చితంగా రేపు పట్టియాలనే ఎల్లుండో మేయర్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఇక్రీసారి దగ్గర మొదలుపెట్టి లేదా టోల్ గేట్ దగ్గర మొదలుపెట్టి ఫ్లైఓవర్ ని ఓఆర్ఆర్ దగ్గర తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ ని పెంచేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మిత్రుడు రాముగౌడ్, శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు రాజు, తెల్లాపూర్, కొల్లూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఒకసారి రింగ్ రోడ్ పక్కన 1 వరకు కార్యక్రమం పెట్టుకున్నారు. దేనికోసం? చిన్నది కొల్లూరు కూడా 1 కిలోమీటర్ సర్వీస్ రోడ్ పూర్తి చేయాలి, ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలి, నాగులపల్లి రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా అందంగా తయారు కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల కళ. హైదరాబాద్ కి భాగ్యనగరానికి తూర్పున చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని ఎంత గొప్పగా భారత ప్రభుత్వం నిర్మించిందో అంతే గొప్పగా ఇందులో నాగులపల్లి రైల్వే స్టేషన్ కూడా సుమారు 1000 కోట్ల రూపాయలతో అంతే అందంగా తయారు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ ముందుంచిన మెట్రో తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రేడియల్ రోడ్ 7 దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచడం, కొల్లూరు సర్వీస్ రోడ్ పూర్తి చేయడం, ఈదుల్ నాగులపల్లి రైల్వే స్టేషన్ స్థాయి పెంపు చేసి సుమారు 500 ఎకరాల్లో దాన్ని ఒక అందమైన రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దడం, ఇక్కడ సాటి నుంచి ఓఆర్ఆర్ దాకా ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడం. దాంతో పాటు ఇందాక మిత్రులు చెప్పారు, ఒక కేంద్రీయ విద్యాలయం కానీ ఏదైనా ఒకటి పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకోవడానికి భారత ప్రభుత్వం నుంచి ఒక విద్యాలయం తీసుకున్నామని అడిగారు. ఖచ్చితంగా అది కూడా చేపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా తీర్చేందుకు మనం పనిచేస్తా ఉన్నాం. ఆల్రెడీ భారత ప్రభుత్వం బిఎన్ఎల్ చౌరస్తాని ఒక పెద్ద జంక్షన్ గా చేయడంతో పాటు సంగారెడ్డి చౌరస్తా వరకు 6 lanes రోడ్స్ మన ఎమ్మెల్యే లేనప్పుడు, మన ఎంపీ లేనప్పుడే మంజూరు ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన నేను మన పార్లమెంట్ సెంట్రల్ హాల్ పోతే అక్కడ కలిసిన అనేక మంది పెద్ద నాయకులు आप कौन सा एरिया से सांसद जीत के आए थे, मेरे कहते अच्छा आप इंदिरा जी का कॉन्स्टिट्यूएंसी से जीत के आया क्या बोल के చెప్పి అడిగారు. అంటే ఎవరికి విశ్వాసం లేని చోట ఆ విశ్వాసాన్ని మీరు ఇచ్చారు. అందుకనే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అమీన్పూర్ లో 4 గెలిచినాం, 5 గెలిచినాం కాదు. ఎన్నికలు వస్తే అమీన్పూర్ మున్సిపాలిటీ మనదే కావాలి, తెల్లాపూర్ మున్సిపాలిటీ మనదే కావాలి. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వాళ్ళందరినీ నాయకులుగా చేయాల్సినటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీరంతా భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదగడానికి పార్టీ మీకు ఎప్పుడు అవకాశం ఇస్తే నా ఎన్నికలలో ఎట్లయితే శక్తి వంచన లేకుండా కష్టపడ్డానో అట్లే నేనే వార్డు మెంబర్, నేనే సర్పంచ్ అనుకొని మీ ఊర్లలో కూడా వచ్చి మీ తరఫున ప్రచారం చేస్తారని, మీరందరినీ నాయకులుగా సాధారణంగా ఎక్కువ మందిని తయారు చేస్తారని ఆ శక్తి ఇచ్చిన మా పటాన్చెరు నియోజకవర్గ ఓటర్ మహాశయులకి, మా మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళకి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ బూత్ నెంబర్ 198 బూత్ నెంబర్ 198 బూత్ అధ్యక్షుడి పేరు మైపాల్ రెడ్డి.
మైపాల్ రెడ్డి గారు ఉంటే వేదిక మీదకి రావాలి దయచేసి. ప్రశాంత్ వచ్చిందా మైపాల్? రాలేదా? అయితే శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ప్రశాంత్. వచ్చి మా అగ్రిసాట్ ఫెన్సింగ్ మరి సమస్యలు ఉన్నాయట, ఆ సమస్యలు చూడమని అడుగుతా ఉన్నాడు. సమస్య ఈ ఉంది ఆడ లేదని కాదు, అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రతి సమస్యను అడ్రస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే నేను దుబ్బాక శాసనసభ్యులు ఉన్నప్పుడే నాకు సంబంధం లేకుండా అమీన్పూర్ రేడియోలో ఉండే కదా, బీరంగూడ కమాన్లకు వెళ్ళి అమీన్పూర్కి వెళ్ళి కాలనీలకు వెళ్ళి ఓవరాల్ రింగ్ రోడ్ దాకా కూర్చోరండి, కూర్చోదా కూర్చో, ఎంత పోయి కూర్చో. నాకు సంబంధం లేకుండా నేను పటాన్చెరు ఎమ్మెల్యే కాకుండా నాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన రోజు బీరంగూడ కమాన్ దగ్గర నుంచి ఆ ఓవరాల్ దాకా ముందుగా చాందనయ్య గారు రోడ్ అయి కేటీఆర్ మాటలు బంద్ చేయని చెప్పి అసెంబ్లీలో నిలదీసి అడిగిన అంటే అందుకని అది గిరిసాట్ సమస్యనా తెల్లాపూర్ సమస్యనా ఇంకో సమస్యనా అని కాదు. నేను మన తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారు అందరు నన్ను కలవడానికి వస్తే రాజు వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినాం, మనమందరం జై తెలంగాణ అని కొట్లాడినప్పుడు ఒక మాట అడిగినాం, దాని పేరు తెల్లాపూర్ కాదు, దాని పేరు తెలంగాణపురం, తెలంగాణ రాగానే దాని పేరు తెలంగాణపురంగా మార్చాలి అని చెప్పినాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఆఖరికి నిన్న నా మీద పోటీ చేసిన ఆయన గదే తెల్లాపూర్ మున్సిపల్ అనుకుంటుంటాడు, కానీ ఆయనకి ఏం చేయాలనేటువంటి ఇది మాత్రం లేదు. ఇవి మాత్రం దండిగా ఉన్నాయి, ఇది మాత్రం లేదు. ఉంటే ఆయన ఎమ్మెల్సీ అయిన తెల్లారి తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మారుస్తుండే. ఆయనకున్నది ఒకటే, కాలు మొక్కాలే, పైసలు ఖర్చు పెట్టాలి, ఓట్లు నోట్లు వంచాలి, సీట్లు కొనుక్కోవాలనుకోవడం తప్ప ఏం తెలియదు. అందుకని దాని మీద దయచేసి డిపెండ్ కాకుండా మన ఓటర్ల మీద డిపెండ్ కాదు. రగన్న మా ఎలక్షన్లు ఉంటాయా, మా రిజర్వేషన్లు మారుతాయా, అక్టోబర్లు ఉంటాయా, నవంబర్లు ఉంటాయా, ఈ డౌట్లన్నీ మర్చిపోతారా? మర్చిపోవాలి. భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత టికెట్ నాకు వస్తుందా నీకు వస్తుందా ఎవరికి వస్తుందా పక్కన పెట్టి జనవరి 21వ తారీఖు రోజు రాములల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందంటే అన్ని నియోజకవర్గాలలో విగ్రహాలు పెట్టినాం, బోర్డింగులు పెట్టినాం, కార్యకర్తలను ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చినాం. ఎన్నికలు మే 13కి అయితే జనవరి 10వ తారీఖు నుంచే పనిచేసినాం. రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందా, ఎలక్షన్లు అయితాయా, మనకు ప్రీఫామ్ పడుతుందా అని ఆలోచించలేదు. కాషాయం కండువా మీద ఎవరు పోటీ చేసినా గెలవాలని ఒక 3 నెలల నుంచి మనం ప్రిపేర్ అయితే ఎన్నికలలో గెలిచినాం. మనలో చాలా మంది చేసే తప్పేంటంటే నాకు సీట్ ఇస్తే పని చేస్తా, నాకు సీట్ ఇవ్వకపోతే నేను పని చేయను, ఇప్పటి కప్పుకొని పడుకుంటా. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అందుకని రేపటి నుంచి గెలవాలనుకునే వాళ్ళందరూ కూడా మాక్సిమం అంటే సర్పంచ్కి 1000 ఓట్లు వస్తే గెలుస్తాం. 2000 ఉన్న పంచాయతీ ఉన్నా, 3000 గ్రామ పంచాయతీ ఉన్నా, 4000 గ్రామ పంచాయతీ ఉన్నా ఎన్ని ఓట్లు వస్తున్నారు? ఎన్ని? 1000 వస్తే గెలుస్తాం. ఎందుకంటే మినిమం 4-5 పోటీ చేస్తారా చేయరా? 1000 ఓట్లు రావాలి. మనకి 1000 ఓట్లు రావాలంటే ఒక ఇంట్లో యావరేజ్ 4 ఓట్లు ఉన్నాయి అనుకుంటే మన టార్గెట్ ఎంత? 250 ఇళ్ళు. ఎన్ని ఇళ్ళు తిరగాలి? 250 ఇళ్ళు తిరగాలి. ఏం చేసి తిరగాలన్నా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, ఏమని పోవాలి, ఎట్లా పోవాలని ఒక డౌట్ వస్తుంది. సింపుల్ లాజిక్. అన్న మా బూత్లో ఎక్కువ ఓట్లు వేసారు, రగన్నని గెలిపించారు, బీజేపీని గెలిపించారు, ధన్యవాదాలు అక్క ఓటేసినందుకని ఇంట్లో పోయి కూర్చో. వాళ్ళే ఛాయ్ పడతారు, వాళ్ళే స్వీట్ పెడతారు. రోజు 4-5 ఇళ్లకు అక్క మీరందరూ ఓటేసారు, మా బూత్లో గౌరవం జరిగింది. ఇందాక వచ్చినట్టు మా బూత్ ప్రెసిడెంట్ కి, శక్తి కేంద్రం అధ్యక్షునికి సన్మానం జరిగింది. ఈ సన్మానానికి కారణం మీరందరూ ఓటేసారు కాబట్టి మా బూతులు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ ఉత్తగా పోండి, అంతేగాని నేను సర్పంచ్ పోటీ చేస్తా, నేను కౌన్సిలర్ పోటీ చేస్తా అన్నావు అనుకో, ఇక తెల్లారి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది, తెల్లారి నుంచే ఇంటి పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అందుకని ఏం మాట్లాడకూడదు. నిజంగా నీకు పోటీ చేయాలని ఆలోచన ఉంటే నువ్వు రేపటి నుంచే తిరుగు, రోజు 4 ఇళ్ళే తిరుగు. ఎన్ని తిరుగుతావు? 4 ఇళ్ళకేమో అక్క మంచుకున్నావా అనుకో, ఏంది వీడియో వచ్చినావంటే ఏం లేదక్క మనం మా బీజేపీకి ఓటేసినావు కదా, థ్యాంక్స్ చెప్తాం వచ్చినా అని చెప్పు. అంతే, 2 మాటలు చెప్పు. రోజు 4 ఇళ్ళు తిరిగి స్టార్ట్ చేయండి.
100 రోజులలో రోజు 4 ఇళ్ళు తిరిగితే ఎన్ని ఇళ్ళు అవుతాయి? ఎన్ని అవుతాయి? 400 ఇళ్ళు అవుతాయి. 400 ఇళ్ళు ఇంటూ 2 4 ఓట్లు లెక్కేసుకోరు. ఎన్ని ఓట్లు అయినాయి? 1600. సర్పంచ్ గెలవచ్చు, ఎంపీటీసీ కూడా గెలవచ్చు, కౌన్సిలర్ కూడా గెలవచ్చు. ఏం రాదని ఎన్ని ఓట్లు ఉంటాయి నీ కౌన్సిలర్? నీ కౌన్సిలర్కి ఎన్ని ఓట్లు ఉంటాయి? 3000 ఉంటాయి. మాక్సిమం అంటే 3000 ఉంటే 1600 ఓట్లు సంపాదించుకుంటే రాజన్న కూడా కౌన్సిలర్ అవుతాడు. అట్లా మీరు కూడా కౌన్సిలర్ కావచ్చు. కాబట్టి అదైనా పడకుండా కొద్దిగా ప్లానింగ్ చేసుకోరు. నేనేం మొదలు కొట్టమంటలేదు, నాకైతే 45 డిగ్రీల టెంపరేచర్ లో మిమ్మల్ని తిరుగుమంటలేదు, అవసరం లేదు. వరుణుడు కరుణిస్తే వాడు వస్తుంది. ఇక మీకు వాతావరణం చల్లగైంది కదా. పొద్దుగాల 2 సాయంత్రం 2 ఇళ్ళు పోదా? ఒక రవ్వలేదా? అప్పుడే కష్టం కదా 2 ఇళ్ళు పోవాలంటే. రోజు 4 ఇళ్ళు, పొద్దుగాల 2 ఇళ్ళు, పొద్దుకి 2 ఇళ్ళు, చాలా కష్టం కదా. కష్టమైనటువంటి చేతులు ఎత్తుంది అంటే మీరు ఇక్కడ లేరు అని అర్థం కాదు. మీరు మనుషులు మాత్రమే ఈడున్నారు. మనసు ఉండే భోజనం మీద ఉంది. గోదావరి మంచి మటన్ బిర్యానీ పెడుతుంది అని నేను చెప్పి తింటున్నా లేదా అని అడిగినది. నేనేమన్నా రోజు పొద్దున 2 సాయంత్రం 2 4 ఇళ్ళు తిరుగుడు కష్టమవుతుంది అనేటువంటి చేతులు ఎత్తుడు మళ్ళీ ఎత్తుతాడు. సో తిరుగుతాం అనేటువంటి చేతులు ఎత్తుడు. రోజు 4 ఇళ్ళు తిరుగుతాడు. ఇప్పుడైతే అర్థమైతే లేదా నేను మాట్లాడేది? రోజు పొద్దున 2 ఇళ్ళు, సాయంత్రం 2 ఇళ్ళు తిరగలేరా? గోదావరి అంటుంది అన్న ఇందరు పోటీ చేస్తే బీఫామ్ రెడీకి ఇస్తే పోతుంది వెనుకకెళ్ళి. అరే వార్డు మెంబర్ ఉంటుంది, ఉప సర్పంచ్ ఉంటుంది, సర్పంచ్ ఉంటుంది, వార్డు కౌన్సిలర్స్ ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, ఇంకా పోతే పిఎస్సిఎస్ డైరెక్టర్లు ఉంటారు, పిఎస్సిఎస్ చైర్మన్లు ఉంటారు. మనకు వచ్చిన ఓట్లన్నీ 1,04,000 ఓట్లు వచ్చినాయి దగ్గర దగ్గర. ఇక్కడ 1000 మంది ఉన్నాం అంటే ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయించినట్టు 1000 ఓట్లు వేయించారు కదా. సో అంత బలం ఉంది మీకు. మీరంతా హనుమంతునికి వారసులు, అంజనీ సుతులు. కాకపోతే మీతో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ బలం మీకు తెలియదు. ఏది మనకున్న డిసడ్వాంటేజ్? మీ బలం మీకు తెలియకపోవడమే మీకున్న డిసడ్వాంటేజ్. అంత వానర సైన్యాన్ని తీసుకొని హనుమంతుడు సముద్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ పక్కకి ఆ పక్కకి ఎవరు దాటాలంటే అందరు కూడా ఎవరు దాటాలి అన్నారు. అప్పుడు అందరూ వానరులలో ఒకడు అన్నాడు నాసంటాడు, నువ్వు దాటుతావు ఆంజనేయ అంటే అందరు నువ్వు దాటుతావు అంటే ఆయన ఎంత రెండు ఈ గేలు ఆర్థిక దాటిండే దాటలేదా? అప్పుడే మరి మీరు గెలిస్తారా గెలవరా? అరే రఘునందన్ మెదకు గెలవగలండి. మీరు మీ ఊరు గెలుస్తారా గెలవరా? కొట్టేసినవా? ఆయనకి 80,000 మెజార్టీ వచ్చి 83,000 మెజార్టీ వచ్చింది మొన్న అసెంబ్లీ ఎన్నికలలో. ఎంత వచ్చింది? 83,200 పైచిలకు మెజార్టీ వచ్చింది. పోస్టల్ ఓట్లు కలుపుకుంటే, పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన ఓట్లు కలుపుకుంటే ఇలా బీఆర్ఎస్ కంటే బీజేపీకి సిద్దిపేటలో 10 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. పోస్టల్ బ్యాలెట్ కలిపి లెక్కేస్తే సిద్దిపేటలో కూడా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ వచ్చినాయి. అయిపోయింది. 6 అడుగుల పని అయిపోయిందా కాలేదా? బాగా బెదిరించింది ఆయన. మన అమిత్ షా గారి కులస్తులు అందరూ కూడా సిద్దిపేటలో కంకణం కట్టుకున్నారు. ఎవడక్కడో మేము చూస్తామన్నారు. ఒక మీటింగ్ పెట్టి రగన్నా నువ్వు రాన్నారు. నేను అనుకున్న వైశ్య సోదరులు వస్తున్నారు అని నేను కూడా మెల్లగా పోయినా. 10 మంది 100 మంది వస్తారేమో అనుకున్నా. ఆఖరికి ఆడ కూడా ఇట్లా మహిళా సోదరి మళ్ళీ మాతృమూర్తులు వచ్చి బీజేపీ కండువాలు కప్పుకొని సిద్దిపేట వైశ్య భవన్ సిద్దిపేటను మారుస్తామని ప్రతిజ్ఞ ఇచ్చింది. సిద్దిపేటలో మనకు అన్ని ఓట్లు వచ్చినాయంటే ఆ కమ్యూనిటీ నిలబడి ముందుకొత్తనే వచ్చినాయి. ఆ రకంగా వాళ్ళు పనిచేసి అందుకని మొదలు పెట్టడే కష్టం. సుజాత మొదలు పెట్టే కంటే ముందు ఇంటింటికి తిరుగుమంటే పటాంజలిలో చాలా మంది ముక్కిరిసిరు ముఖమటి పెట్టి ఇటు పెట్టిరు. అందుకనే ఊర్లలో సామెత చెప్తారు, ముంగట్ నాగలు ఎట్లా పోతే మనం వ్యవసాయం చేయం కాబట్టి మనకు తెలియదు, వెనుక నాగలు కూడా ఎట్లా పోతారు. చాలా మంది పెద్ద వయసులో చదువుకొని మీ నాయనని అడిగితే చెప్తారు. గింజలు విత్తనాలు వేయాలంటే సాగు పెడతారు. ముందు నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు కూడా అట్లే వస్తుంది అంటారు. దీన్ని ఇంకా చెప్పాలంటే గొర్రె దాటుడు అంటారు. ముందుగా గొర్రె ఎట్లా దాటితే వెనుకాల కూడా అట్లే దాటుతారు. జనం టెండెన్సీ కూడా అట్లే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఎలక్షన్లు రాగానే భయం పక్కన పెట్టాలి. ఎలక్షన్ల కంటే 4 రోజుల ముందు నుంచే
ఎంతసేపు చెప్పినా భూమి ఎట్లుంది ఉందా మళ్ళీ ఎడికి వచ్చినాం ఒకటే పాయింట్ కాడికి వచ్చినాం. ఏం పాయింట్ అది? ఏం పాయింట్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్తారు. చాలా మంది నాతో కాదు అంటారు. ఎన్టీ రామారావు మీద ఎవరు పోటీ చేస్తారంటే మహబూబ్ నగర్ ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రాకపోతే చిత్తరంజన్ దాస్ అని ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇచ్చింది. గెలిచిందా గెలవలేదా? ఎన్టీ రామారావు ఓడిపోలేదా? చిరంజీవి వచ్చి కూడా గేట్ కాడ నిలబడ్డాడు అంటే ఈయన కూర్చున్న వాళ్ళు ఒక్కరు ఉన్నారు, అందరు వాళ్ళు ఫోటో దిగుతామని ఉంటారు. అవునా? అసలు చిరంజీవిని మొదలు కోరుకుంటే ఎవరు పోటీ చేస్తలేరంటే పుణ్యవాత చిరంజీవి ఓడిపోలేదా? ఏమున్నది మరి వాళ్ళకి? ఏమున్నది? ఆత్మవిశ్వాసం ఉన్నది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇందిరాగాంధీ అంటేనే భారతదేశం, ఇండియా ఇస్ ఇందిరా, ఇందిరా ఇస్ ఇండియా అన్నారు. గెలిచిందా గెలవలేదా? ఇందిరమ్మ మీద ఒకరు ఓడగట్టలేదా? ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు, చిరంజీవి ఓడిపోయిండు, చంద్రశేఖర్ రావు కూడా కామారెడ్డిలో ఓడిపోలేదా? కామారెడ్డిలో ఎవరు ఓడగట్టిందని ఒక ఆశాయం కన్నులో ఓడగట్టిందా లేదా? చాలా మంది ఏమన్నారు, నాడగెళ్తారు కేసీఆర్ మీద కామారెడ్డి అన్నారు. గెలిచినవా గెలవలేదా? అప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా చెప్పారు, దుబ్బాకలు ఎడగెళ్తారు, ఇటు కేసీఆర్ అటు హరీష్ ఇటు కేటీఆర్ మధ్యలో రకాన్ని ఎందుకు గెలుస్తాడు అన్నారు. ఈయన చాలా మంది వచ్చి చేసినా చేయలేదా? మాకు హోటలు లేవు, లాడ్జింగ్ లేవు, ఇట్లా ఏసీ ఫంక్షన్ హాల్ కూడా లేవు. అయినా మీలో చాలా మంది వచ్చి దుబ్బాకల భారతీయ జనతా పార్టీ గెలవాలని కష్టపడ్డారు, గెలిపించారు. ఆ ఎన్నికతో ఎట్లాంటి మలుపునైతే మీ అందరి ఆశీస్సులతో వచ్చిందో ఇలా మెదక్ పార్లమెంట్ లో జై తెలంగాణ నినాదం పుట్టిన గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాషాయ కండవేసినట్టు పంపించిన మీకందరికీ కూడా శిరస్సు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాం. 2 నిమిషాల్లో మీటింగ్ ముగిస్తాం. శ్రీనివాస్ గుప్తా గారు ఆ టేబుల్ ఆ పెద్ద ఫోటో ఇక్కడికి ముందుకు తీసుకురండి. ఎవరో ఒకరు సపోర్ట్ చేయండి దయచేసి. మోడీ గారు పాలాభిషేకానికి ఏర్పాటు చేసిన ఇక్కడ సెంటర్ నడిచారు. టేబుల్ పాలన్నీ తీసుకురండి, సెంటర్ తీసుకుని ముందు టేబుల్ తీసుకురండి. లేవద్దన్న దయచేసి ఎవరు లేవద్దు, 5 నిమిషాల్లో కట్టుకోండి. ముందు టేబుల్ తీసుకురండి. టేబుల్ సెంటర్ లేదు. సో మీకు అందరికీ కూడా విజ్ఞప్తి, మన నాయకుడికి పాలాభిషేకం చేస్తాం. అది ఎక్కడో కారణాలు చేయడం బాగుండదని ముంగడు చేస్తా ఉన్నాం. పాలు ముందుకు వస్తాయి. ముందు వరుసలు ఉన్న వాళ్ళు దయచేసి అటువైపు ఎటువైపు నుంచి రండి. పాలు దక్కే కార్యక్రమం చేయొద్దు. ఎంతో జరుగుతుంది. ఫోటో నీట్గా పెట్టమా, ఎంతో దానికి సపోర్ట్ ఏదో ఒక్క నిమిషం ముందు బూత్ ప్రెసిడెంట్ చెప్తున్నారు.